హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మ్యాచ్ నెంబర్ 3 ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. ఆబ్వియస్లీ అనుకున్నది జరిగింది. చెప్పాలంటే సిఎస్కే నిజంగా ఇన్కన్సిస్టెన్సీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కంటిన్యూస్ కొనసాగిస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇప్పటికి కూడా ఇంకా ఆ బ్యాటింగ్ స్టాండర్డ్స్ అనేది సెట్ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ కూడా అట్లే ఫెయిల్ అయిపోయింది, ఈసారి కూడా అట్లే స్టార్ట్ చేసింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది తెలియదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ధోని గారు అవైలబిలిటీ లేదు, అండ్ చాలా మంది బౌలర్స్ కూడా అవైలబుల్ లేకపోవడము. సో కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. బ్రేవిస్ లేకపోవడము, సో ఇవన్నీ మైనస్ అని చెప్పాలి చెన్నైకి, యాజ్ వెల్ యాజ్. బట్ ఉన్న వాళ్ళు కూడా మంచి అంటే యంగ్స్టర్స్ ఉన్నారు. ఆ యంగ్స్టర్స్ యూజ్ చేసుకోవడం రాలేదో, మరి వాళ్ళు సరిగ్గా ఆడట్లేదో, ఏదో సమ్ మిస్టేక్ జరుగుతుంది. ఇన్సైడ్ కొంచెం సరిగ్గా లేదనిపించింది. ఒక కన్సిస్టెన్సీ లేదు, ఒక కోఆర్డినేషన్ లేదనిపించింది. ఒకరు ఆడుతుంటే ఒకరు వెంటబడి కొట్టాలి, హిట్టింగ్ అనే వెళ్ళిపోతున్నారు తప్ప ఆ పిచ్ను బట్టి ఎవరు ప్లే చేసే వాళ్ళలాగా నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట. కొద్దిసేపు ఆడడం కూడా ఒక్క ఓవర్ టర్న్ తప్ప. మ్యాచ్ అయితే మాత్రం ఇన్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి టాస్ అయితే మాత్రం లేట్ అయింది వర్షం పడడం వల్ల. వర్షం పడి లేట్ అయిపోయింది. 5 minutes 7-5 స్టార్ట్ టాస్ పడింది. తర్వాత ఆర్ఆర్ అయితే టాస్ గెలవడం, చేజింగ్ తీసుకోవడం ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. చేజింగ్ యాక్చువల్గా ఏంటంటే టాస్ గెలవడంతోనే మ్యాచ్ కూడా చేతిలోకి వచ్చింటే అనిపించింది. ఎందుకంటే పిచ్ అప్పటికి వెట్ ఉంది. సో బాల్ అనేది టర్న్ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంది. మీన్స్ టర్న్ అవ్వడం అనేది కదా, కానీ సో బౌలింగ్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది ఆ టైంలో. అలాంటప్పుడు బ్యాటింగ్ కొంచెం చూసుకొని ఆడి ఉంటే కొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడడానికి అవకాశం ఉండేది. అలాగే స్కోర్ కొంచెమైనా పెట్టడానికి ఉండేది. టార్గెట్ ఒక 150 170 అరౌండ్ పెట్టడానికి ఈజీగా ఉండేది. అలా పెట్టి ఉంటే వీళ్ళు బౌలింగ్తో కొంచెం కట్టడి చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఆబ్వియస్లీ బ్యాటింగ్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యేసరికి బౌలింగ్ కూడా చేతులు చేయడం జరిగింది అనమాట. 12 ఓవర్స్లోనే మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. 12.1 ఓవర్స్లో మ్యాచ్ కంప్లీట్ చేశారు రాజస్థాన్ వాళ్ళు. తెలుసుగా అటు సైడ్ డిస్ట్రాక్షన్ బ్యాటింగ్ ఉంది. ఓపెనర్స్ ఇద్దరు, జైస్వాల్ కావచ్చు, వైభవ్ సూర్యవంశీ కావచ్చు. ఆకలి మీద ఉన్నాడు అయ్యా బుడ్డోడు. 15 years నిన్ననే పడ్డాయి, సారీ ఇవాళ నిన్న పడ్డాయి. ఆకలి మీద ఉన్నాడు కంప్లీట్గా. అలాంటి బుడ్డోనికి దొరికితే వదిలిపెడతాడా? 15 balls లో హాఫ్ సెంచరీ చేశాడు అంటే హైయెస్ట్, అంటే థర్డ్ మోస్ట్. యాక్చువల్గా ఇప్పుడు 15 balls లో జైస్వాల్ 13 balls లో వేసాడు, ఇంకొకరు చేశారు. తర్వాత 15 balls లో సూర్యవంశీ థర్డ్ ప్లేస్ లో ఇంకొకరితో కలిపి జైస్వాల్ మన సూర్యవంశీ కూడా 15 balls హాఫ్ సెంచరీ వేయడం జరిగింది. అలాగే విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసే ఉన్నర్ సేవ్ కూడా. తర్వాత జురేల్ వచ్చాడు, తర్వాత పరాగ్ వచ్చాడు. పరాగ్తో మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. ఓన్లీ 2 wickets మాత్రమే పడ్డాయి. ఇంటర్నెట్ మాత్రం అలా అమాంతం దూసుకెళ్ళిపోయింది రాజస్థాన్కి. చెప్పాలంటే బౌలింగ్ పరంగా మాత్రం పిచ్చెక్కిచ్చేశారు. బౌలింగ్ మాత్రం బాగా వాళ్ళకి అనుకూలంగా ఉండడంతో ప్లస్ అయితే ఆ బౌలింగ్ ని దానికి ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేసి ఆర్చర్ కావచ్చు, బర్గర్ కావచ్చు. సో ఇవాళ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కూడా బౌలర్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావడం ఇంకో విషయం అనమాట. ఇంకొక విశేషం, ఇవాళ కంప్లీట్ గా బౌలింగ్కే వర్కౌట్ అని చెప్పాలి. బౌలింగ్కే పిచ్ అనుకూలించని చెప్పాలి. నిన్న మొన్న మ్యాచెస్ చూసుకున్నట్లయితే 200 scores ఈజీ కొట్టేశారు. ఇవాళ మాత్రం ఏ విధంగా చూసుకున్నా కూడా 200 వరకు కాదు కదా, 100 అవుతాయా అన్న డౌట్ కూడా వచ్చింది ఒకనొక టైంలో. బట్ ఫైనల్ గా అయితే 100 క్రాస్ చేశారు బికాస్ ఆఫ్ ఓవర్ టర్న్ కొంచెం కన్సిస్టెంట్ గా పిచ్ స్వభావాన్ని చూసుకొని కొంచెం మెల్లగా ఆడి ఎలాగోలా మ్యాచ్ ఇన్నింగ్స్ ని కొంచెం ముందుకు తీసుకెళ్లి 124 వరకు, అంటే 128 వరకు తీసుకెళ్లారు. సో అది మ్యాచ్ అనమాట. లేకపోతే అది కూడా స్కోర్ వచ్చేది కాదు. అతను ముందే అవుట్ అయిపోయి ఉంటే ఇంకా మ్యాచ్ అక్కడికి అంతం అయిపోయి ఉండేది. అదనమాట మ్యాటర్. కొత్త ప్లేయర్ కార్తిక్ శర్మ ప్లేయర్, ఇంకా ఫ్యూచర్ చాలా బాగుంది. చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి తీసుకున్నారు కాబట్టి 14 crores పర్ఫామ్ చేస్తాడు అనుకున్నా. బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఫస్ట్ మ్యాచే కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఈ సిరీస్ జరిగే టైం ఇంకా ఉంది కాబట్టి మంచి ఇన్నింగ్స్ చూస్తాం. అయిపోయే లోపల ఒక మంచి ఇన్నింగ్స్ అయితే వస్తా అనుకుంటున్నాం. అలాగే ప్రశాంత్ వీర్ ఉన్నాడు, ఆయన కూడా ఇంకా పర్ఫార్మెన్స్ చేయలేదు, చూడాలి ఇంకా అబ్బాయి ఎట్లా చేస్తాడో. అలాగే సర్ఫరాజ్ ఖాన్ చాలా డొమెస్టిక్ మ్యాచెస్ చాలా ఆడున్నాడు ఈ మధ్యలో. ఆ ప్లే అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది, ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతా అనుకున్నా. బట్ అదే చెప్పలే, పిచ్ స్వభావాన్ని ఒకసారి యూజ్ చేసుకోలేకపోవడం మన తప్పు అనిపిస్తుంది. బై మిస్టేక్స్ వల్ల ఒక్కొక్కరు ఇవాళ అందరు మిస్టేక్ చేశారు చెప్పాలంటే చెన్నై వాళ్ళు. అందుకే బ్యాటింగ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. వరుసగా పవర్ ప్లేలోనే 3 wickets పడిపోయినాయి. చాలా చాలా ఇబ్బంది గురి చేసింది. పవర్ ప్లేలో 4 అనుకుంటా టోటల్ గా. దెబ్బ మీద దెబ్బ అబ్బా అబ్బా అని అనిపించింది చెన్నైని మాత్రం. రాజస్థాన్ వాళ్ళు మాత్రం ఒక మంచి ప్లే ఆడారు. బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. బౌలింగ్ కూడా బాగా పటిష్టంగా ఉంది ఆర్ఆర్కి. చూడడానికి అలా అనిపిస్తుంది కానీ చాలా స్ట్రాంగ్ లైనప్ ఉంది బౌలింగ్ లో అండ్ బ్యాటింగ్ లో కూడా. లెట్స్ ఇంకా ముందు చాలా మ్యాచెస్ ఉన్నాయి. చెన్నైకి కావచ్చు, ఆర్ఆర్కి కావచ్చు. మరి అన్ఎక్స్పెక్టెడ్ గా పైకి కూడా రావచ్చు. దట్టు కెప్టెన్ గా ఫస్ట్ టైం చేస్తున్నాడు రియాన్ పరాగ్. కంప్లీట్ గా అంటే ఫుల్ టైం కెప్టెన్. లాస్ట్ ఇయర్ వరకు అయితే స్టాండింగ్ కెప్టెన్ గా చేశాడు కొన్ని రోజులు శాంసన్ ఇంజూర్డ్ వల్ల. తర్వాత ఇప్పుడైతే మాత్రం కంప్లీట్ గా కెప్టెన్సీ రియాన్ పరాగ్ కి హ్యాండ్ అవుట్ చేశారు, రాజస్థాన్ లోకల్ బాయ్ కావడం వల్ల. సో
మరి రియాన్ పొరాగ్ ఈ టీంని ఎంతవరకు తీసుకెళ్తాడు, ఏ విధంగా ముందుకు లీడ్ చేస్తాడు, అలాగే మేబీ ఫైనల్స్ తీసుకొస్తాడా లేకపోతే ప్లే ఆఫ్స్ వరకు వచ్చి వెళ్ళిపోతాడా. సో మనం ముందు ముందు తెలుసుకుంటాం దాని గురించి, దాని గురించి మాట్లాడుకుందాం కూడా. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే నాంద్రే బర్గర్కి వచ్చింది. ఎక్కువ డాట్ బాల్ చేసింది ఆర్చర్ కాబట్టి ఆర్చర్కి వచ్చింది. అలాగే వైభవ్ సూర్యవంశీ సూపర్ స్ట్రైకరు, సిక్స్లు, సో ఫోర్లు అన్నీ ఇంకా మనోడిగా అనమాట. మొత్తం వీర బాదుడి అంటారు కదా, సో అదే మ్యాటర్. వచ్చినప్పటి నుంచి సిక్స్లు కొట్టడం తప్ప ఇంకోటి లేదు. ఇంకా ఇది వేరే అబ్బా, ఇంకా 15 ఇయర్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇండియన్ టీంలో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. ఎవరైనా కొంచెం తేడాగా ఆడారనుకో ఇండియా టీంలో ఇప్పుడు నెక్స్ట్ ఫసక్ అని తీసుకొచ్చి వైభవ్ సూర్యవంశిని పెట్టినా ఆశ్చర్యపోయిన అవసరం లేదనమాట. సో మంచి ఫ్యూచర్ ఉన్న అబ్బాయి, చిన్న అబ్బాయి కాబట్టి ఇంకా ముందు ముందు చాలా చాలా మ్యాచెస్ పెద్ద పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి రావచ్చు, ఆడతాడు కూడా. సో హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ రాజస్థాన్ అండ్ చెన్నై. ఇంకా మళ్ళీ కొంచెం తిరిగి పుంజుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. శాంసన్ కూడా అనుకున్నంత ఆడలేదు, ఆడి ఉంటే బాగుండేమో అనిపించింది. ఓకే, ఇంకా అది అయిపోయింది కాబట్టి అయిపోయింది. చెన్నై ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా చెప్పాలంటే. ఏమో మరి ఇంకా ఫ్యూచర్లో చాలా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఐపీఎల్ హాఫ్ నుంచి కూడా చాలా చాలా మార్పులు జరిగి ప్లే ఆఫ్స్కి వచ్చిన టీమ్స్ ఉన్నాయి. సో ఎవరికి తెలుసు ఏ టీం వచ్చి క్వాలిఫైర్ నిలబడుతుందో. ఇదే అనమాట ఇవాళ మ్యాచ్ ఇన్నింగ్స్ అండ్ సమ్మరీ. మరొక మ్యాచ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో చేయండి.